తెలంగాణ జల హక్కులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాలరాస్తూనే ఉంది. గోదావరి జలాల విషయంలో రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం సాకుతో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించి కాళేశ్వరాన్ని విస్మరించింది. పోలవరం డయాఫ్రమాల్ కొట్టుకుపోయి 5 ఏళ్లు అవుతున్నా విచారణ చేపట్టిన ఎన్డీఎస్ఏ మేడిగడ్డ బరాజ్లో ఒక్క పిల్లర్ కుంగితేనే ఆగ మేఘాల మీద వచ్చి నివేదికల పేరుతో బురద రాజకీయం చేస్తుంది. తెలుగు రాష్ట్రాలు ఒకే నది, అది గోదావరి. రెండు సాగునీటి ప్రాజెక్టులే. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది మాత్రం రెండు నాల్కల వైఖరి. ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఏకంగా నదిలోనే కొట్టుకుపోతే ఉలుకుండదు, పలుకుండదు. 5 ఏళ్లలో విచారణలు, నివేదికలు అసలే ఉండవు. అయ్యో, భారీ వరదకు కొట్టుకుపోయిందంటూ దాని స్థానంలో కొత్త నిర్మాణానికి నిధులు సైతం మంజూరు చేస్తుంది. కానీ తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన వందల నిర్మాణాల్లోని ఒక బరాజ్లో ఒక పిల్లర్ కుంగిపోతే రాజకీయ బురదతో రాద్ధాంతం చేస్తున్నది. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అసెంబ్లీ ఎన్నికల ముందొకటి, పార్లమెంట్ ఎన్నికల ముందు మరొకటి, బీఆర్ఎస్ రజతోత్సవం వేడుకల ముందు ఇంకోటి, ఇలా ఏడాదిన్నరలో 3 నివేదికలు ఇచ్చి చిరువలు పలువలు చేస్తున్నది. డిజైన్, నిర్మాణ లోపాలంటూ తన ఆధీనంలోని సంస్థతో ప్రాజెక్ట్నే ఎండబెట్టేలా పావులు కదుపుతున్నది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలు మారినా సాగునీటి ప్రాజెక్టుల పనులు, ఫలాలు రైతులకు అందుతున్నాయి. అంతేకాదు, పరస్పర ఆరోపణలు చేసుకున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ స్థానంలో 1000 కోట్ల రూపాయలతో కొత్తదారిని నిర్మిస్తున్నది. కానీ తెలంగాణలో అలా కాదు. నిత్యం రావణ కాష్టంలా పిల్లర్ కుంగుబాటు అనేది ఓ రాజకీయ అస్త్రంగా మారింది. పరస్పర నిరంతర ఆరోపణలకు పరిమితమైన రేవంత్ సర్కార్ బరాజ్ పునరుద్ధరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు. పైగా 2 ఏళ్ల పాటు సాగునీటికి రైతులు గోసపడుతున్నా లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెడుతున్నదే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం 2 తరాలైనా ఎదురుచూడాలనేది అనుభవం. ఇలాంటి తరుణంలో జలసంకల్ప దీక్ష తీసుకొని అహోరాత్రులు శ్రమించి కేసీఆర్ ప్రభుత్వం ఒక యజ్ఞంలా దేశ సాగునీటి చరిత్రలోనే రికార్డు స్థాయిలో 3 ఏళ్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా తెలంగాణలో రికార్డు స్థాయి పంటలు పండాయని కలలో ఊహించేందుకు సైతం సాహసించని స్థితి. అలాంటిది నిన్నటి కేసీఆర్ ప్రభుత్వమే కాదు, ఇప్పటి కాంగ్రెస్ సర్కార్లోని సీఎం, మంత్రులు కూడా తెలంగాణ రికార్డు స్థాయి పంటలు పండిస్తున్నదని అధికారికంగా ప్రకటించే పరిస్థితి వచ్చింది. అందుకు కారణం కాళేశ్వరం. మరి ఇలాంటి ప్రాజెక్టుపై ఏడాదిన్నరగా రేవంత్ సర్కార్ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటిదాకా తమను గట్టెక్కిస్తున్నందున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఒక రాజకీయాస్త్రంగా పనికొచ్చిన ఎన్డీఎస్ఏకి ఉన్న ప్రామాణికత ఏమిటని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీని ఏర్పాటుకు ముందుగాని, ఆ తర్వాత గాని పదుల సంఖ్యలో ప్రాజెక్టుల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కానీ ఎన్డీఎస్ఏ మాత్రం తమ దృష్టికి వచ్చింది కేవలం 5 మాత్రమేనని చెబుతున్నది. అందులో ఒకటి కాళేశ్వరం, మిగిలిన వాటిల్లో ముల్ల పెరియార్, తీస్తా, లోయర్ సుబన్సిరి, సర్దార్ సరోవర్, తుంగభద్ర వంటి వాటిల్లో సమస్యలు తలెత్తితే రెండిట్లో మాత్రమే నిపుణుల కమిటీ వేసి చేతులు దులుపుకున్నది. మిగిలిన రెండింటి పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలవదు. అసలు పోలవరం డయాఫ్రమ్ వాల్ వైపు ఎన్డీఎస్ఏ తొంగిచూసిన దాఖలాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది మొదలు గడిచిన 11 ఏళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చాటుతూనే ఉంది. తెలంగాణ జల హక్కులను కాలరాస్తూనే ఉన్నది. రాష్ట్ర ఏర్పాటు చేయగానే ఏపీ పునర్విభజన చట్టం సాకుతో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించింది.
పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న తెలంగాణలోని 7 మండలాలను రాత్రికి రాత్రే ఏపీలో కలిపేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్యాం రక్షణ, భద్రతలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ 2019లో కొట్టుకుపోయింది. దానిపై విచారణకు ఆదేశించలేదు. దాదాపు 700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా ఇప్పుడు అదనంగా 1000 కోట్ల రూపాయలతో డీవాల్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. డీవాల్ దెబ్బతినడం వల్ల ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో అంచనా వ్యయం దాదాపు 15,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. కేంద్రమే అనేకసార్లు పోలవరం ప్రాజెక్టు ఏపీ సర్కార్కు ఏటీఎంలా మారిందని బాహాటంగానే ఆరోపణలు చేసింది. అయినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై కేంద్రం ఎలాంటి విచారణ తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ అడుగడుగునా వివక్ష చూపుతున్నది. రాష్ట్రానికి సంబంధించి కీలకమైన కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టులకు ఎలాంటి జాతీయ హోదాను ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు డీపీఆర్కు అనుమతులను అడిగితే ఏకంగా ఆ డీపీఆర్నే తిప్పి పంపింది. ఇక మేడిగడ్డ బరాజ్ ఘటన జరిగిన వెనువెంటనే ఎన్డీఎస్ఏను రంగంలోకి దించింది. విచారణ పేరిట హంగామా చేసింది. ఎలాంటి సాంకేతిక పరీక్షలను నిర్వహించకుండానే ప్రాజెక్టు లోపాయమంటూ రాద్ధాంతం చేసింది. ఏపీ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల విస్తరణపై ఫిర్యాదు చేస్తూ తెలంగాణ వందల లేఖలను రాసింది. కానీ ఇప్పటికీ ఒక్కదానిపైనా స్పందించకుండా వివక్ష చూపుతోంది.